ఇవాళ అయితే బన్నీ బర్త్డే అనమాట. ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మా దగ్గర. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇక్కడ ఏంటి ప్రదర్శనలు అనుకుంటున్నారా? ఫోటోషూట్ జరుగుతుందండి బన్నీకి. బన్నీ బర్త్డే ఫోటోషూట్ అనమాట. 26th బర్త్డే ఫోటోషూట్. హాయ్ అండి, ఇప్పుడైతే బన్నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాము. అది చూస్తే మీరు అందరూ తిట్టుకుంటారేమో, కానీ దానికి ఒక రీజన్ ఉంది, అందుకే తీసుకొచ్చాను, చూపిస్తాను. ఏముంటున్నా ఇందులో? ఏం డ్రెస్ గెస్ట్ చేయలేదు. నైట్ డ్రెస్. ఎలా గెస్ట్ చేస్తున్నావు? నైట్ డ్రెస్ది ఇలాగా ఒక కవర్లో పెట్టి అమ్ముతారు కదా నైట్ డ్రెస్లో. ఎందుకు తెలీదు అంటే ఇది ఫ్రేమ్ లో ఉంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలా ఉంది. ఏంటని చూస్తే నైట్ డ్రెస్ అర్థం. మీరు తిట్టుకుంటారేమో అందుకన్నానంటే నేను బాగా వాడుకునేది తెచ్చింది. నైట్ డ్రెస్లు నైటీలో ఎవరు అంటారు. మా హస్బెండ్ ఏమో హ్యాండ్ బ్యాగ్ ఇద్దాం అన్నారు. హ్యాండ్ బ్యాగ్ లో ఏమో బన్నీ వేసుకోదు, అండ్ వాచ్ కూడా పెట్టుకుంటుంది, లేదంటే లేదు. అందుకనేసి నైట్ డ్రెస్ ఇద్దాం ఫాస్ట్. పెట్టేశాడు. నేను క్యాజువల్గా నైట్ డ్రెస్లే వేసుకుంటూ ఉంటాను ఇంట్లో. సో కానీ నేను గెస్ట్ చేయనుకుంటున్నా కదా. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా బన్నీ చేత కేక్ కట్ చేపిద్దామని అమ్మ మేము అయితే వెళ్తున్నామండి. స్కూల్ నుండి రాగానే మా శ్రీయాన్షి పాప అల్మార్ దగ్గరికి వెళ్ళిపోయి దానికి ఏం డ్రెస్సులు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో అని చూసుకుంది. మొన్న పండగ టైంలో వేసుకుని ఈ డ్రెస్ దొరికింది దానికి, ఫ్రాక్. ఇంకా వేసేసుకుంది అనమాట. ఇది కొంచెం పొడిగే అయింది, ఇంకా ఈడ్చుకుంటూ మెట్లు అయితే దిగిపోతుంది. బన్నీ బర్త్డే డ్రెస్కి అయితే చాలా హడావిడి జరిగిందండి. పాపం ఫస్ట్ వేరే డ్రెస్ తీసుకుంది. ఇంకా ముందు రోజు నైట్ చూసుకునేసరికి February 4th నైట్ చూసుకునేసరికి ఆ డ్రెస్ ఏమో నెక్ చాలా పెద్దదయ్యింది. ఇంకా ఈ రోజు మార్నింగ్ బన్నీ నేను వెళ్ళి మళ్ళీ ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకుని దాన్ని ఆల్టరేషన్ చేయించి అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ వేసుకుంది అనమాట డ్రెస్. ఫస్ట్ అయితే మేము కేక్ మ్యాజిక్ దగ్గరికి వచ్చేసాము. ఇంక ఇక్కడ బన్నీ కేక్ కట్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్దామా, ఇంటికి వెళ్దామా ఆలోచించుకుందామా అని అనుకున్నాం అనమాట. ఇక్కడ బర్త్డే కేక్స్ అయితే చాలా బాగున్నాయండి. పెద్ద పెద్ద కేక్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు పార్టీ ఏం లేదు కదా, ఎంత పెద్ద కేక్ అవసరం లేదు మాకు. ఒక చిన్న కేక్ అయితే తీసుకున్నాం అనమాట. బ్లాక్ కరెంట్ తీసుకున్నాము. కేక్స్లో పేస్ట్రీస్లో అన్ని ఫ్లేవర్స్ బాగుంటాయి, బట్ ఆ రోజైతే ఎందుకు అది తీసుకోవాలనిపించి తీసుకున్నాము. అది కూడా బాగుంది. ఈలోపు మా శ్రీయాన్షి పాపకి అయితే ఐస్ క్రీమ్స్ ఇష్టం, కేక్స్ అస్సలు ఇష్టం ఉండదు. అలానే ఐస్ క్రీమ్ తీసుకున్నా సరే మనం చిన్నదే తీసుకోవాలి, పెద్దది తీసుకున్నామా కరగబెట్టేసి పాడు చేసేస్తుంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం దీనికి, అందుకే చిన్న స్ట్రాబెర్రీ కప్ అయితే తీసుకున్నాను ఆశ్రిత్కి, శ్రీయాన్ష్కి. ఇక్కడ మ్యాక్సిమం పిల్లలందరికీ కేక్స్ అంటే ఇష్టం ఉంటుంది. మా ఆశ్రిత్కి కూడా ఇష్టమే, తింటాడు. బట్ శ్రీయాన్షికి ఎందుకనో నాకు అర్థం కాదు, కేక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరిదైనా బర్త్డేస్ అయితే చిన్న పీస్ కట్ చేసినప్పుడు పెడతారు కదా ఫోటో కోసం, ఆ చిన్న పీస్ అలా టేస్ట్ చేస్తుంది అంతే. ఇంకా తర్వాత ఇంకో ముక్క కూడా తిందనమాట, అలా ఉంటుంది దాంతో. సో ఇక్కడైతే బన్నీ లోపు కొన్ని ఫొటోస్ తీసుకుంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ థీమ్ బాగుంది కదా అని చెప్పేసి కేక్ వచ్చేసి ఇది తీసుకున్నాము. ఇక్కడే కేక్ కట్ చేసేసుకుని ఇంకా పీసెస్ చేసేసుకుని అందరం కూడా తినేసాము అనమాట. హ్యాపీ బర్త్డే లావణ్య అని చెప్పేసి రాయించాము అందు మీద. సో ఫస్ట్ అయితే బన్నీ పిల్లలతో కలిసి అయితే కట్ చేస్తుంది దాని బర్త్డే కేక్. February 5th జరిగింది బర్త్డే. నాకైతే ఇన్ని డేస్ పట్టింది ఈ వ్లాగ్ పోస్ట్ చేయడానికి. ఈ మధ్యన కొంచెం క్వాలిటీ పెంచి వీడియోస్ పెట్టడంతో ఎడిటింగ్ అనేది ఫాస్ట్గా అవ్వట్లేదు అనమాట, స్టక్ అయిపోతుంది. దానివల్ల నేను లాంగ్ వీడియోస్ కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కొంచెం సెట్ చేసుకుంటాను ఆ ప్రాబ్లం. నెక్స్ట్ నుంచి వీడియోస్ షూట్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది. హ్యాపీ బర్త్డే టు యూ. సో బన్నీ అయితే ఇంకా కేక్ కట్ చేసింది, పిల్లలిద్దరికి కూడా ఫస్ట్ తినిపించేసి తర్వాత అమ్మకు పెట్టింది. ఇంకా ఆ తర్వాత మా శ్రీయాన్షి బాబు చూడండి, అమ్మ నువ్వు తిను అని చెప్పేసి అక్కడెక్కడి నుంచో నాకు పెట్టేస్తుంది కేక్ని తీసుకొచ్చి, క్రీమ్ తీసుకొచ్చి. సో ఇక్కడ బన్నీ కేక్ కట్ చేసేటప్పుడు పైన స్పార్కిల్ క్యాండిల్ ఇస్తారు కదా, అది వచ్చేసి వెలిగించగానే టప్మని పేలింది. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను మా పిల్లల బర్త్డే టైంలో, ఇంకా నెక్స్ట్ నుంచి అసలు ఈ స్పార్కిల్ క్యాండిలే వద్దు ఎవరి బర్త్డేస్ అయినా, ఎందుకంటే అది న్యూ ఇయర్కి చెప్పాను, న్యూ ఇయర్కి కూడా పెట్టినట్టున్నాం స్పార్కిల్ క్యాండిల్. సో వద్దు ఇంకా ఇదైతే తీసుకురావద్దు మనము, కేక్ నిండా పడిపోతుంది అని చెప్పేసి చెప్పాను. బట్ మళ్ళీ ఇదే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ
అది వెలిగించగానే టప్మని పేలిందనమాట. అది వెలుగుతుంటే ఒక చిచ్చుబుడ్లో ఒక స్పార్క్ అవుతుంటే కింద దాని మందంతా కూడా కేక్ మీద పడిపోవడం వల్ల అది చాలా డేంజర్ అనమాట హెల్త్కి. అసలు నాకు తెలిసి ఆ క్యాండిల్స్ వాడకండి. నేను కూడా ఇంక నుంచి ఆ క్యాండిల్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బన్నీ బర్త్డే రోజు అది వెలిగించగానే టప్మని పేలిందనమాట. దాని షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసింది బర్త్డే వ్లాగ్, అందులో చూడండి కావాలంటే. సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేసేసి నార్మల్ క్యాండిల్స్ కానీ లేదంటే ఇంకేమైనా మోడల్స్ ఉంటాయి కదా అవి ట్రై చేస్తే బెటరు. ఆ తర్వాత బన్నీ అయితే ఇంకా బాగా లేట్ అయింది కదా, ఏమైనా తిందాము, రెస్టారెంట్కి కూడా వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడో మేము ఈ మధ్యన బయట బిర్యానీ తినట్లేదు, ఇంకా అందుకనేసి ఈరోజు బన్నీ బర్త్డే సందర్భంగా అది పార్టీ అయితే ఇచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఇలాగా స్టార్టర్ చెప్పుకున్నాం. ఒక చీజ్ బాల్, ఇందాక బాల్లా చూపించాను కదా, ఒక్కొక్కరికి పర్సన్కి ఒక బాల్ వచ్చిందనమాట. అందరం షేర్ చేసుకున్నాం ఒక ప్లేట్ని. అది నాకు పెద్ద ఎక్కలేదు, ఆ చీజ్ ఐటమ్స్ నాకు పెద్ద నచ్చవు. సర్లే ఏదో ట్రై చేసామని తిన్నాను. తర్వాత చిల్లీ పన్నీరు, అది నార్మల్ అలవాటైన ఐటమే కాబట్టి అది తినేసాము. తర్వాత అయితే ఇంకా బిర్యానీ కొంచెం తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకొస్తుంటే బన్నీ అయితే ఈరోజు చాక్లెట్స్ కొనలేదు పిల్లలకి నా బర్త్డే సందర్భంగా అని చెప్పేసి మా అందరికీ కూడా ఇదిగోండి 5 స్టార్స్ను డైరీ మిల్క్ తీసుకుందనమాట. పిల్లలు అడిగారు, మరి చాక్లెట్ ఏది బన్నీ నీ బర్త్డే కదా అని అడిగారు అనమాట. సో ఇంకా ఇప్పుడేం చాక్లెట్ రా బన్నీకి అన్నాను, కానీ బట్ వాళ్ళు అడిగారని బన్నీ ఇంకా తీసుకొచ్చి ఇస్తుంది అనమాట వాళ్ళకి చాక్లెట్స్. అయితే వాళ్ళతో పాటు మాకు కూడా ఇచ్చింది అనుకోండి, నాకు 2 చాక్లెట్స్ ఇచ్చింది. తర్వాత అయితే ఈ సారీ చూసారా, ఇది ఖాదీ కాటన్ సారీ, ఇది నెక్స్ట్ డే అండి, ఆ రోజు కాదు. ఇంకొక 2 డేస్ బ్లాగ్ అయితే 2-3 డేస్ బ్లాగ్ అయితే కలిపి పెట్టేస్తున్నాను. సో ఈ సారీ వచ్చేసి ఖాదీ కాటన్ సారీ, చాలా బాగుందండి సారీ క్యారీ చేయడానికి అయితే. నాకు ఈ సారీ వచ్చేసి ఫ్రీ గిఫ్ట్ వచ్చిందనమాట. ఫ్రీ గిఫ్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా, నేను ఈ సెట్ చూపిస్తున్నాను కదా మీకు, జర్మన్ సిల్వర్ సెట్ అయితే తీసుకున్నాను, పూజా ఐటమ్స్ అండి. మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి, ఎప్పటి నుంచో తీసుకోవాలనిపిస్తుంది నాకు వెంకటేశ్వర స్వామిది చిన్న విగ్రహం అయినా సరే. సో ఫైనల్గా మొత్తానికి ఈరోజు సెట్లో అయితే వచ్చేసింది అనమాట. ఇలాగ ఈ పూల సజ్జ లాంటిది, తర్వాత అయితే దీపం కుందులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కుందులు, ఇంకా పంచపాత్ర ఉద్దరిని 2 కప్స్, అలాగే చిన్న తులసి కోట లాంటిది కూడా వచ్చింది. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన పెట్టుకోవడానికి అటు ఇటు పెట్టడానికి చిన్న చిన్న ఏనుగులు కూడా వచ్చాయి. పసుపు కుంకుమ గంధం ఇలాంటివి వేసుకోవడానికి ఇలా ఈ గుత్తు కూడా వచ్చిందనమాట. ఇవన్నీ కలిపి నాకు 5500 పడింది. దానికి ఫ్రీగా మనకి అదైతే వచ్చిందనమాట. శారీ ఖాదీ కాటన్ శారీ ఇచ్చారు. 3000 పైన షాపింగ్ చేసిన వాళ్ళకి కూడా వీళ్ళు సిల్వర్ 1 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తారంటండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని మాత్రమే షేర్ చేస్తున్నాను. స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఆ రోజు నేను ఇంకా స్ట్రాబెరీ చాక్లెట్ చేశాను మా పిల్లలకి. ఆ రెసిపీ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు. డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసేసి స్ట్రాబెరీ ముక్కల్లోకి అలా వేసేసి మిక్స్ చేసుకోవడమే, చాలా ఈజీ. ఇంకా మిల్క్ షేక్ కూడా చేశాను. కొంచెం పాలు షుగర్ వేసి మంచిగా స్ట్రాబెర్రీస్ వేసేసి బ్లెండ్ చేసేసి పైన లైట్గా చాక్లెట్ సిరప్తో అలా గార్నిష్ చేశాను అనమాట, అంతే. ఇందాక నేను చూపించిన జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చాలామంది నల్లగా అయిపోతాయి అని అడుగుతున్నారండి, డిఎం చేస్తున్నారు ఇన్స్టాలో. అవి నల్లగా అయినా కూడా ఇప్పుడు మనం వెండి కొంచెం కలర్ చేంజ్ అయితే ఎలా తోమేసుకుంటామో అలాగే వాటికి కూడా మీరు కోల్గేట్ పేస్ట్ బ్రష్ పెట్టి తోమేసేసేయండి. కొత్త బ్రష్ ఒకటి పెట్టుకుని తోమేసేయండి కోల్గేట్ పేస్ట్ తోటి. నేను అది ట్రై చేసి మీకు ఒక వీడియో కూడా పెట్టాను ఇదివరకు, షార్ట్ వీడియో. అది చూడలేని వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట. అది జర్మన్ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చండి, మళ్ళీ మనకి రంగు వచ్చేస్తాయి, ఏం పర్వాలేదు, మనకు మనీ అయితే ఏం వేస్ట్ ఉండదు, నల్లగా అయిపోయి అని బాధ కూడా అసలు ఉండదు అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, దేవుడికి పూజ చేసుకోవడానికి అందంగా పెట్టుకోవడానికి బాగుంటాయి. వెండి ఇప్పుడు ఎక్కడ కొనగలని చెప్పండి ఇంతంత రేట్లలో. తర్వాత ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా వాళ్ళు అడిగిన ఐటమ్స్ అయితే చేసి ఇచ్చాను. ఇక్కడ అందరం కూడా ఇలా షేర్ చేసుకుంటున్నాం అనమాట. బాగున్నాయండి రెండు కూడా, పిల్లలకి బాగా నచ్చుతాయి. ట్రై చేయండి ఐటమ్స్ కూడా. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ మీన్ స్ట్రాబెరీ చాక్లెట్ ఇష్టమా, స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఇష్టమా అనేది. తర్వాత అయితే మా పిల్లల్ని వేసుకుని ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా, వీళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళనైతే ఆఫ్టర్నూన్ 1:30కే తీసుకొచ్చేయమన్నారు. సో మేము 1:45 ఆ టైంకి అయితే, అంటే 1:45 ఆ టైం అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. వాళ్ళని దింపేసి గబగబా ఇంటికి వెళ్ళి మేము లంచ్ చేసేసి మేము రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్ళామన్నమాట ప్రోగ్రామ్కి.
మేము వెళ్ళిన కాసేపటికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. 4 o'clock అయితే పేరెంట్స్ని అందరినీ రమ్మన్నారు. డ్యాన్స్లో ఉన్న పిల్లల్ని అయితే 1:30 ఆ టైంకి దింపమన్నారు అనమాట. ఇక్కడ మెల్లమెల్లగా ఒకటొకటి పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయండి. చాలా బాగా చేశారు. గ్రూప్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఇంకా అందరివి కూడా చూసి కాసేపు అలా టైంపాస్ చేసేలోపు చాలాసేపు పట్టింది మా అశ్రిత్ బాబు, మా శ్రీయాన్షి పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రావడానికి. ఫైనల్లీ వీళ్ళది కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళి మంచిగా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా అశ్రిత్ బాబు గ్రూప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ది పిల్లలు సరిగ్గా ఫామ్ చేయలేదు. గ్రూప్ ఇలాగా సాంగ్ స్టార్ట్ అయింది, దానివల్ల కొంచెం వెనక్కి ఉండిపోయాడు అనమాట. 2 పిల్లలు అడ్డొచ్చేసారు, పెద్దగా షూట్ చేయలేదు. ఇంకా మా శ్రీయాన్షి పాప ఫ్రంటే ఉండడంతో క్లియర్గా మొత్తం కూడా షూట్ చేశాను. ఇది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఫుల్ సాంగ్ వీడియో అడిగారు నేను షార్ట్ పోస్ట్ చేసినప్పుడు, సో వీలైతే చూడండి. తర్వాత అయితే ఇంకా మా పిల్లలిద్దరివి డ్యాన్స్లు అయితే అయిపోయాయి అనమాట. వీళ్ళ డ్యాన్స్కి ఇచ్చిన డ్రెస్సెస్ అయితే ఇవి స్కూల్ వాళ్ళు. తర్వాత అయితే ఇదిగోండి మోక్షను అలాగే కార్తీక్ వచ్చారు మా పిల్లల్ని సపోర్ట్ చేయడానికి. మంచిగా వీళ్ళతోటి కూడా కాసేపు అయితే పిల్లలు టైం స్పెండ్ చేశారు. అక్కడ స్పైడర్ మ్యాన్ అని అవి ఈ బొమ్మలు అయితే పెట్టారు కదా, వాటి దగ్గర నుంచి అందరూ మంచిగా పిక్స్ అయితే దిగారు. ఆ తర్వాత ఇంకా మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిందనమాట. సరే పిల్లలతో ఐస్ క్రీమ్ తిందాం సరదాగా అని చెప్పేసి ఒక చోట అయితే ఆగి ఐస్ క్రీమ్స్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని ఇంక అందరం కూడా కొంచెం కొంచెం షేర్ చేసుకుని అయితే తినేసి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మా పిల్లలకి స్కూల్ అయితే హాలిడే ఇచ్చేసారండి. ఆ రోజంతా ఇంకా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ డేకి రెస్ట్ ఉండదు అనేసి హాలిడే అయితే ఇచ్చేసారు. మా పుట్టోళ్ళకైతే ఫుల్ ఎంజాయ్మెంట్, అమ్మయ్య స్కూల్ లేదు అని చెప్పేసి. సో ఇలా జరిగిందండి. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బన్నీ బర్త్డే దగ్గర నుండి మా పిల్లల యాన్యువల్ డే వరకు ఒకటే బ్లాగ్లో అయితే నేను ఇంకా పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, బ్లాగ్స్ చేయండి అక్క లాంగ్ వీడియోస్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా. ఈ టైప్ వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఈ టైప్ వీడియోస్ పెట్టనా లేదంటే ఏ టైప్ వీడియోస్ పెట్టనో అది కూడా నాకు సజెస్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్.